జనసేన కార్యకర్తలు నేతలకు ఎంత కష్టం వచ్చింది. అది సోషల్ మీడియాలో కింద ఇట్లా పెట్టారు కానీ ఫ్లాప్ అయినా సక్సెస్ అయినా అది వేరే విషయం. బట్ రాజకీయ పార్టీ ఈ రకమైనటువంటి ప్రచారం చేసి ర్యాలీలు తీసి చివరికి కొంతమంది ఎమ్మెల్యేలు వాళ్ళు స్పెషల్ షోలు వేసి రండి రండి అని చెప్పి ఈ చేయాల్సిన పరిస్థితి ఈ జనసేన కార్యకర్తలకి నేతలకి వచ్చిన కష్టాన్ని విష్ణు గారు మీరు కూడా రాజకీయాల్లో చాలా కాలంగా ఉన్నారు కదా, ఇట్లాంటి సందర్భం మీరు ఎప్పుడైనా చూసారా? నేనైతే అట్టర్ ఫ్లాప్ అయిందని అట్లేమి నేను అంటలేదు, అది ఏదో సోషల్ మీడియాలో వచ్చింది కాబట్టి దాన్ని నేను పట్టించుకోవట్లేదు. ఫ్లాప్ డబ్బులు వచ్చి ఉండొచ్చు లేదా ఇంకో ఏదైనా జరిగి ఉండొచ్చు, ఆశించినంత వచ్చి ఉండకపోవచ్చు, బట్ ఓవరాల్గా అయితే నెగిటివ్ టాక్ అయితే వచ్చి ఉండొచ్చు. కానీ బట్ ఇట్లా జనసేన అధికార దుర్వినియోగం జరిగిందని విజయ్ కుమార్ గారు లాంటి మాజీ ఐఏఎస్లు చాలా గట్టిగా చెబుతున్నారు, లిబరేషన్ కాంగ్రెస్ అధ్యక్షుడిగా ఉండి. మీరేమంటారు? మీరు ఎప్పుడైనా చూసారా ఒక రాజకీయ పార్టీ ర్యాలీలు తీసి ఈ సినిమా చూడండి ఈ సినిమా చూడండి అని ప్రచారం చేయటం కానీ, ఈ రకంగా టికెట్లు కొనిపించి సినిమాలకి తీసుకెళ్ళడం కానీ మీకేమనిపిస్తోంది? పాపం జనసేనకు వచ్చిన కష్టాలు, జనసేన నాయకులు కార్యకర్తలకు వచ్చిన కష్టాలు చూసి మీకేమైనా సానుభూతి కలుగుతుందా? సార్ ఇప్పుడు అసలు సినిమా గురించి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అనవసరం సార్, మాకు అవసరం లేనటువంటి సంబంధం లేనటువంటి ఇష్యూ అనమాట. ఆయన నటుడిగా ఉన్నాడు, ఉప ముఖ్యమంత్రిగా ఉన్నాడు, ఉప ముఖ్యమంత్రి బాధ్యతలు చేస్తున్నాడా ఫెయిల్ అవుతున్నాడా ఏంటనేది మేము మాట్లాడుతూ ఉంటాము. సినిమా గురించి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అనవసరం. కానీ ఎక్కడ తేడా వచ్చిందని అంటే ఆ సినిమా ప్రివ్యూ రోజున మనల్ని ఎవడరా ఆపేది అని చెప్పని ఆయన ఒక సందేశం ఇవ్వడం జరిగింది. దాని మీద ఈ సోషల్ మీడియాలో రచ్చ జరిగిందనమాట. అసలు ఇప్పుడు ఆ సినిమా సూపర్ హిట్ అయితే మనం మీరన్నట్టు మీ లైన్ కూడా నాదే, నా లైన్ కూడా అదే, అసలు మనకు అనవసరం మనకు ఎందుకు అనేది. ఇప్పుడు ఏంటంటే సూపర్ హిట్ అయినట్టు లెక్క ఉంటే పాపం ఈ మంత్రులు ఇద్దరు కష్టాలు, వాళ్ళ మాటలు, వాళ్ళ మాట్లాడినటువంటి మాటలు పరిస్థితి ఎవరికి కూడా కళ్ళ కూడా రాకూడదని కోరుకుంటాం మనం. ఎందుకనంటే ఈ కూటమి నాయకుల్ని, గ్రామాల్లో ఉండేటటువంటి వాళ్ళని, వివిధ స్థాయిల్లో ఉండేటటువంటి వాళ్ళని టికెట్లు కొనండి, సినిమా చూడండి, అందరికీ చెప్పండి, మౌత్ పబ్లిసిటీ చేయండి అని చెప్పని అడిగేటటువంటి పరిస్థితి ఏంటి? మనల్ని ఎవడరా ఆపేది అని ధైర్యం ఉన్నప్పుడు ఇవన్నీ ఎందుకు ఉత్పన్నం అవుతాయి? ఈ ఇష్యూస్ అన్నీ ఎందుకని ముందుకు వస్తాయి? కాబట్టి ఎందుకంటే ఈ ప్రజాదరణ లేకపోతే ఏదైనా ఒక లీడర్కి ఉండాల్సినటువంటి లక్షణాలన్నీ ఉంటే ఆటోమేటిక్గా థియేటర్లన్నీ ప్రజలతోనూ వాటితో నిండిపోతాయి. అదే ఢిల్లీలో ఒక 3 రోజుల పాటు 4 రోజుల పాటు ఒక ఫ్రీ షో వేస్తున్నట్టున్నారు, ఇంకో చోట వేస్తున్నట్టున్నారు, ఇంకో చోట వేస్తున్నారు, ప్రమోషన్ చేస్తూ ఉన్నారు. ఆ సినిమాకి ఏదో ప్రమోషన్ చేయాలి, పవన్ కళ్యాణ్ గారు ఏదైనా అనుకుంటారో అని చుట్టూ ఉన్నటువంటి మంత్రులంతా కూడా రకరకాలుగా దీనంగా జాలిగా లేకపోతే వాళ్ళ యొక్క పరిస్థితిని వివరిస్తూ చెప్పడం అనేది మరి వాళ్ళ స్టాండ్, వాళ్ళ దాని గురించి మనం పెద్దగా కామెంట్ చేయడం అయితే నా లైన్లో అయితే అనవసరం, వదిలేయడం మంచిదని చెప్పని ఈ సందర్భంగా నేను చెప్తా ఉన్నాను.